ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీ కూలీ 7గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోతీనగర్లో భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఇంట్లో ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. జేసీబీల సహాయంతో రెస్క్యూ ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీ కుప్పకూలి 7గురు అక్కడక్కడే చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోతీనగర్లో ఓ భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో దానిలో ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. జేసీబీల సహాయంతో రెస్క్యూ ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీ కుప్పకూలి 7గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోతీనగర్లో ఓ భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో దానిలో ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. జేసీబీల సహాయంతో రెస్క్యూ ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.